అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవాలయము కంటే గొప్పవాడొక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మత్తయి 12:6. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు దేవాలయము కంటే గొప్పవాడు ఉన్నాడని మీతో చెప్తున్నాను. యేసుప్రభు శిష్యులు ఆ దేవాలయమును చూసి గొప్ప దేవాలయమని వారు అనుకున్నప్పుడు దానికంటే గొప్పవాడు ఈ లోకంలో ఉన్నాడు అని వారు సంబోధిస్తున్నట్టు వారితో మనం చూస్తున్నాం. ఇప్పుడైతే నీవు ఈ లోక సంబంధమైన దేవాలయాల కంటే నీ హృదయమే ఒక దేవాలయము. అక్కడ నీవు ఆయనను చేర్చుకున్నట్లయితే ఆయన నిన్ను బలపరిచి కృపతో నింపే దేవుడు. అట్టి కృపను కలిగి యేసయ్య రాకడ కోసం నువ్వు సిద్ధపడాలని, ఈ లోక సంబంధమైన దానికోసం గొప్పతనాన్ని కాకుండా గొప్పవాడైన యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు. అందుకే దేవాలయము కంటే గొప్పవాడు ఉన్నాడని మీతో చెప్తున్నాను అంటాడు. కనుక నీతో ఈ లోకంలో గొప్ప గొప్ప వాటికంటే దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను నడిపించువాడు, ఆయన నీకు ఆదరణ కలగజేసేవాడని నువ్వు నమ్మి విశ్వాసం కలిగి ఆయన అడుగు జాడలు నడిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు నా యేసే జరిగించునుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ వందనాలు. దేవాలయము కంటే గొప్పవాడు ఉన్నాడని మీతో చెప్తున్నానన్నారు. అవును ప్రభు, దేవాలయములో మీరు ఉండరు, కానీ దేవుని ఆలయంలో మీరు ఉంటారు. దేవుని ఆలయమే హృదయము. కనుక ఆలయంలో ఉన్నప్పుడు మీరు మాకు గొప్పగాను, ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగా ఉంటూ మమ్మల్ని నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. అట్టి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.